నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలా మంది టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సెలవులు వచ్చాయంటే చాలు అందరూ విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు సొంతూర్లకు వెళ్తారు. అయితే గార్డెనింగ్ ఇష్టపడే వారికి పెరటి మొక్కలు పెద్ద సమస్య. మనం ఇంట్లో లేని సమయంలో వాటికి నీళ్ళు ఎవరు పోస్తారు, అవి ఎండిపోతాయేమో అనే ఆందోళన ఉంటుంది. అయితే ఈ సింపుల్ హ్యాక్ ద్వారా మీ మొక్కలు మీరు వచ్చే వరకు తాజాగా ఉంటాయి. సెలవుల కోసం ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని మొక్కలు ఎండిపోకుండా ఉండడానికి ప్రతిరోజు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మొక్కలకు నీరు అందించడానికి కాటన్ రోప్ డ్రిప్ సిస్టమ్ లేదా వైలరీ మెథడ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని క్యాపిల్లరీ వాటరింగ్ సిస్టమ్ అంటారు. దీనికోసం పెద్ద నీటి పాత్ర లేదా బకెట్ తీసుకోవాలి. కాటన్ తాడు లేదా నూలు బట్టతో చేసిన పొడవైన ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బకెట్ నిండా నీళ్లు నింపి దాన్ని మొక్కల కుండీల కంటే కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. కాటన్ తాడును తీసుకొని దాని ఒక చివరను బకెట్ అడుగు భాగం వరకు వెళ్లేలా వేయండి. అది నీటిలో పూర్తిగా మునిగి ఉండాలి. తాడి రెండో చివరను మొక్క కుండీలోకి మట్టిలో 2 నుంచి 3 అడుగుల లోతుకి పాతి పెట్టండి. ఇలా చేయడం వల్ల క్యాపిల్లరీ యాక్షన్ ద్వారా తాడు నీటిని పీల్చుకొని బకెట్ నుంచి నిరంతరం తక్కువ మోతాదులో మొక్కకు అందిస్తూనే ఉంటుంది. మట్టి ఎండిపోయినప్పుడల్లా ఈ తాడు ద్వారా తేమ మొక్కకు చేరుతుంది. మొక్కలను నేరుగా సూర్యరశ్మి తగిలే చోట కాకుండా కొంచెం నీడ ఉన్న ప్రదేశంలో ఉంచితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఎక్కువ రోజులు వెళ్తుంటే బకెట్ పైన మూత పెట్టి కేవలం తాడు బయటకు వచ్చేలా చూడండి. దీనివల్ల బకెట్లోని నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. ఒకే పెద్ద బకెట్ నుంచి 3-4 తాడులు కట్టి వేరువేరు కుండీలకు నీటిని అందించవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీరు 7 నుంచి 10 రోజుల పాటు నిశ్చితంగా మీ ట్రిప్ను ఎంజాయ్ చేయొచ్చు. ఖరీదైన ట్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అవసరం లేకుండానే కేవలం ఇంటి వస్తువులతో మీ పచ్చని మొక్కలను కాపాడుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.